హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా ఖుషి బ్యూటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈజీగా ఇంట్లోనే టేస్టీగా జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ తయారు చేసుకుందాం. ఈ వీడియోలో పక్కా కొలతలతో టిప్స్తో గులాబ్ జామ్ ఎలా చేయాలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మీకు నచ్చిన గులాబ్ జామ్ ప్యాకెట్ను తీసుకోండి. నేను తీసుకున్న కప్స్తో 4 కప్ గులాబ్ జామ్ పౌడర్ అయింది. నాకు 4 కప్స్కు 1 కప్ మిల్క్ సరిపోయింది. మీరు మిల్క్ ఆర్ వాటర్ తీసుకొని గులాబ్ జామ్ను కలపాలి. గులాబ్ జామ్ కలిపేటప్పుడు ఈ టిప్స్ పాటించండి. గులాబ్ జామ్ను గట్టిగా ఒత్తకూడదు. వేళ్ళ పైన ఇలా నేను ఎలా కలిపానో అలా కలపాలి. చివరగా నెయ్యి వేసి కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీ ప్రేమ ఆదరాభిమానాలు ఉంటేనే మాకు ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. ఒక కడాయి తీసుకొని, నాకు 4 కప్ జామ్ అయిందన్నా కదా, నాకు 4 కప్స్కు 6.5 కప్స్ షుగర్ తీసుకుంటే సరిపోయింది. అన్ని వీడియోస్లో జాముకు డబుల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలని ఉంటుంది, కానీ అంత షుగర్ వేస్తే మనకు షుగర్ ఎక్కువ అవుతుంది. కొంచెం తీపి తక్కువగా తింటే కొంచెం 6 కప్స్ తీసుకోండి, సరిపోతుంది. మనం ఎంతైతే షుగర్ తీసుకుంటామో అంతే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేయాలి. గ్యాస్ ఆన్ చేసి షుగర్ కరిగే వరకు కరిగించి ఒక 7 to 8 మినిట్స్ మనం చేతితో ముట్టుకుంటే ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. తీగ పాకం వచ్చేరాక ఉంచాల్సిన అవసరం లేదు. అందులోనే కొంచెం ఇలాచీ యాడ్ చేసి కలపాలి. దించి పక్కకు పెట్టేటప్పుడు కొంచెం లెమన్ కలిపితే పాకం థిక్ కన్సిస్టెన్సీ రాకుండా ఉంటుంది. పాకాన్ని పక్కకు పెట్టి కవర్ చేసి ఉంచి తర్వాత జామ్ పిండిని తీసుకొని చూస్తే ఇలా లోపల బబుల్స్గా ఫామ్ అయి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉండలు చేసుకోవడానికి అన్నీ ఒకే షేప్లో రావడానికి నేను అయితే చేత్తో ఇలా తీసుకున్నాను. మీరైతే స్పూన్తో కూడా తీసుకోవచ్చు. నావి పెద్ద ఉండలుగా అయ్యాయి. మీరైతే ఒక చిన్నగా చేసుకోండి. ఇలా కావడానికి కూడా కారణం ఉంటుంది. ఎందుకంటే పాప పడుకుందిలే, ఈరోజైనా జామ్ చేస్తా, ప్యాకెట్ తెచ్చి బాగా రోజులు అవుతుందని ప్యాకెట్ ఓపెన్ చేశానో లేదో పాప లేచింది. ఈయన తంటలు చూడాలి. చేయడానికైతే ఒక 2.5 hours పట్టింది. మా హస్బెండ్కి ఇష్టమని తెచ్చాను ప్యాకెట్. ఈరోజు ఎలాగైనా చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఇక 2.5 hours కానీ 3 hours కానీ అని మొదలుపెట్టాను. టిప్ చెప్తాను వినండి. ఆయిల్ బాగా హీట్ చేయకండి. బాగా హీట్ చేస్తే మనం అందులో ఉండలు వేయగానే అవి మాడిపోతాయి, లోపల అవి కాలవు. అందుకే కొంచెం ఆయిల్ హీట్ కాగానే ఉండలు వేసి చూడండి. అందులో అన్నీ వేసి కాల్చేటప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లోనే పెట్టాలి, లేకపోతే బయట కాలుతాయి, లోపల కాలవు. ఉండలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేయాలి. పాకము పూర్తిగా చల్లారితే కొంచెం గోరువెచ్చగా చేసుకొని పాకంలో ఇవి ఉండలు వేస్తే సరిపోతుంది. ఇక మిగిలినవి అన్నీ కూడా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం పాకంలో అన్నీ వేసి ఒక 1/2 hour ఉంచితే సరిపోతుంది. ఇంట్లోనే మెత్తగా టేస్టీగా జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే ఇంకా వీడియోస్ చేయగలుగుతాము. మర్చిపోయాను, గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పలుకులు వేశాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జామ్ తినే టైం అయింది. ఉంటా మళ్ళా. బాయ్.